రేపు పొద్దున ఇంటర్మీడియట్లో పెద్ద దాంట్లో ఏది 10th క్లాస్ దాకా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవాలనుకుంటారు. నెలకు ₹1,00,000 ఫీజు అవుతుంది. కడతాడా? ఏడాదికి 1,50,000 2,00,000 ఉంటుంది కదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అట్లాంటివి వాటికి 2,00,000 3,00,000 అవుతుంది. కడతావా? లేకపోతే వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే టెక్స్ట్ బుక్లు నువ్వు ఫ్రీగా ఇస్తావా? అది కూడా ప్రభుత్వం ఇస్తుందిగా. ఇంక వీళ్ళు చేసేది ఏంది అంటే అర్థం పర్థం లేదు. ఒక అన్నదానం చేస్తే అన్నదానం చేసే చోట మనం రొమ్మిరిసు కూర్చున్నాం అనుకోండి, తుపుక్కను ఉయ్యాలనిపిస్తుంది నాకు అట్టగా. ఎందుకంటే నువ్వు సేవాభావంతో చేస్తున్నావు. సేవతో ఉండు, జాగ్రత్తగా ఉండు, బాధ్యతగా ఉండు. సేవని సేవలాగా చూడు, సేవని అధికారంలాగా అహంకారంలాగా చూడక. నువ్వు చెప్తున్నది ఇది సేవా పథకం, స్వచ్ఛంద సంస్థలు ఎవరినది. స్వచ్ఛంద సంస్థలలో ఒద్దికగా ప్రశాంతంగా ఏదో నీకు అంత చేస్తామే నా సాధ్యమైనంత అని చెప్పాలి. అలా కాకుండా నీ జీవితం అంతా మెరుగుపడిపోతుంది, నువ్వు అంతా బాగుపడిపోతావు. 1,500 ఇవ్వకపోయినా సరే మీ అందరి జీవితాలు బాగుపడిపోవడానికి నేను ఇది చేస్తున్నాను, మహిళల్ని కోటీశ్వరం చేస్తున్నాను. ఆయన ఒకటి చెప్తున్నాడు మొన్న రేవంత్ రెడ్డి, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేద్దాం అనుకున్నాడు. అటు ఏడాదిన్నర అయింది. ఉన్నది భిక్షాధికారులు కాకుండా ఉంటే చాలు. అదేదో ఇది ఉందిలే కామెడీ. ఒక ఆయన లక్షాధికారి చేశాను ఆయన్ని అన్నాడట. అవునా అండి, మిమ్మల్ని ఆయన లక్షాధికారి చేశాడంట కదా అని అడిగితే, అవును సార్ అంతకుముందు నేను కోటీశ్వరుని అన్నాడట. ఇప్పుడు అట్లుంది ఇక్కడ. కోటీశ్వరుని లక్షాధికారులుగా మార్చగలరు కానీ పేదవాడిని లక్షాధికారులుగా మార్చలేరు. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కాకపోతే ఒకటి సార్, ఇది ఇంకోటి, ఇది ఎన్ఆర్ఐల వరకు పారిశ్రామికవేత్తల వరకు ఉంటే ఓకే. కాకపోతే ఉద్యోగుల్ని ఓకే, రాజకీయ నాయకులు కూడా ఎమ్మెల్యేలు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. కానీ వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి అంటే ఇంతకుముందు ఇవి లేదు కాబట్టి వాళ్ళ ఆదాయం మీద ప్రభుత్వం పెత్తనం ఎలా సాధ్యం అవుతుంది, ఈ కాన్సెప్ట్ అనుకోవచ్చా? అంటే బేసిక్ ఏం లేదండి, అసలు 100 చేస్తుంది ఏమీ లేదు. ఇది ఒక అబ్బూస్ ప్రచారం అంతే. అసలు అంశం నుంచి డైవర్ట్ అయ్యి జనం